అని చెప్పి సో రైతు రాజ్యంగా రైతులను మేము రైతుకి వెన్నెముకలాగా ఉంటాము రేవంత్ సర్కార్ సర్కార్ అనేసి మాటలు చెప్పుకుంటారు కదా. రుణమాఫీ మొత్తం అయిపోయింది, 100% అయిపోయింది గ్రౌండ్ లెవెల్లో, మీరు పోయి అడుగుండి అంటున్నారు. రైతు భరోసా కావచ్చు, రైతులకు సంబంధించిన బోనస్ కావచ్చు, ఇది కూడా మేము ఇచ్చేస్తాం, అయిపోతుంది అంటారు. సో రైతులకి న్యాయం చేసినటువంటి ఏదన్నా ఒక సర్కార్ ఉందంటే అది రేవంత్ సర్కారే, అది కాంగ్రెస్ ప్రజాపాలనలోనే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనేసి మంత్రులు మాట్లాడుకుంటున్నారు. సీఎం కూడా అదే మాట మాట్లాడుతున్నారు. సూర్యాపేటలో ఒక కేసు పట్టుకున్నాను నేను, దొంగ విత్తనాలు. వాడు అన్ని ఆఫీసులు పోయింది, నాకు రికార్డింగ్ ఉంది, అది అన్ని ఆఫీసులు పోయింది, ఏడ జరగలేదు. 17,000 జేబులకి పెట్టుబడి. నేను అడిగిన, రికార్డింగ్ చేసిన నేను, నీకు ఇది రాలేదా అని అడిగిన. రైతు రుణమాఫీ ఎక్కడదానా, నేను కింద మీద పడి ఇంత పైసలు తీసుకుపోయి పెట్టుబడి పెడితే తీరా చూస్తే అది దాని ఫలం ఇస్తలేదు, ఇత్తనం ఇదైతుంది, అది చచ్చిపోయింది అన్న ఇత్తనం అని చెప్పేసి వాడు ఏడుస్తుండు. అంటే ములిగనక్క మీద తాటికాయ పడేటివన్నీ. ఇప్పుడు ఈ పచ్చి అబద్ధాలకు నేను అబద్ధం చెప్తా, దీన్ని ప్రూవ్ చేసుకో అని అంటే నేను ఏమని చేయాలి చెప్పి ఈరోజు 100% పచ్చిగానే కనబడుతుంది. ఈరోజు రైతులకు గిట్టుబాటు ధర లేదు, మీకు వాళ్ళకి సహాయం లేదు. నేను రేపటి దినాన వచ్చేదానికి మీకు గిట్టుబాటు ధర ఇస్తా అనేది అది లేదు. రైతు భరోసా ఇప్పుడు ఇవాళ ఏది అంత లేదు వాళ్ళకు. ఈరోజు ఈవెన్ అప్పట్లో గత గవర్నమెంట్లో ఇచ్చినటువంటి 24 గంటల కరెంటు కూడా గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకి 24 గంటలు అందట్లేదు, మళ్ళీ కోతలు ఉంటున్నాయి అనేసి చెప్తారు. మళ్ళీ రాత్రిపూట 10 కాగానే 9 కాగానే బైకాడికి పోయేస్తాం, కరెంట్ వస్తుంది, మోటార్లు ఆన్ చేస్తామని పోయే పరిస్థితి మళ్ళీ వచ్చింది అంటున్నారు. నిజమేనా సార్? మీరు గ్రౌండ్ లో చాలా మందితో మాట్లాడుతుంటారు, ఇప్పుడు ఈ వరకు వచ్చిందా ఈ న్యూస్? వచ్చింది, ఇలా కూడా వచ్చింది. మీ మంత్రులు, ఇప్పుడున్న మంత్రులు ఏ మంత్రి అయినా ఒకళ్ళిద్దరిని, ఒక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అప్పుడప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని చూసినా కానీ రివ్యూ మీటింగ్లు పెడుతుందా? బట్టినైతే కరెంటు మంత్రి అయితే నా పాప కళ్ళతో ఒక్కసారి కూడా కరెంటు వాళ్ళతో రివ్యూ మీటింగ్ పెట్టడం చూడలే నేను. ఇప్పుడు ఉన్న సిస్టమ్ ఏంది, మనం దీన్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలి అనేది నాకు తెలిసి దాదాపుగా అందరూ ఈరోజు పరిగడుపున దావత్కి వచ్చినట్టున్నది. వెనక ముందు చూడకుండా తినుడే తినుడు. ఒక చేతితో తింటే టైం పడతారు, 2 చేతులు మూతే అందులో పెట్టేసింది గిన్నెల. రియల్ కొంతమంది మంత్రుల చరిత్ర కొన్ని రోజులు లిప్తా. మీరు అంటున్నారు సార్ వాళ్ళు తింటుర్రు లేకపోతే వాళ్ళు దోచుకుంటుర్రు అనేసి, వాళ్ళు మాత్రం మేము ప్రజాపక్షాన ప్రజా పాలన చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు గ్రామ సభలు పెట్టిరు తెలుసా, రేషన్ కార్డులు కావచ్చు, ఇంద్రం మిల్లులు కావచ్చు, దరఖాస్తులు తీసుకొని ఇస్తామని పోతే అక్కడ ఒక మినిస్టర్ పోయింది లేదు, ఎమ్మెల్యేలు ఒక 10% కూడా పాల్గొన్నది ఎక్కడ లేదు. కానీ అధికారులు ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళ మీద జనం తిరగబడ్డారు. నిన్న మొత్తం చూసిరు. ఇంకా కూడా ఉన్నాయి గ్రామ సభలు అనేవి, ఇంకా నడుస్తాయి. బట్ మొదటి రోజే ఇంత వ్యతిరేకత మూట కట్టుకోవడాన్ని ఎట్లా కాదు? ఎవరన్నా దివానగాడు మీ దాంట్లో అష్టదరిద్రుడు ఎవరైనా ఊళ్ళలో అడుగుతాడా? ఇప్పుడు నా దగ్గర ఏం లేకున్నా నా దగ్గర బిల్డప్ ఉందని చెప్పుకుంటా. ఇప్పుడు నాకు రేషన్ కార్డు అంటే నేను దరిద్రుని చెప్పి నా ఊళ్ళో నేను నిరూపించుకోవాలన్నా? అది 10 మంది సర్టిఫికేట్, అవును వీడు బెగ్గరే అని. అంటే నా ఊళ్ళో 10 మందితో నేను చెప్పు దెబ్బలు కొట్టించుకున్నాక వీని 10 చెప్పు దెబ్బలు పడ్డాయనంటే వీడు దరిద్రుడే అని చెప్పి నువ్వు రేషన్ కార్డు ఇస్తావు. నేను ప్రూవ్ చేసుకోవాలా నేను ఊర్లో? మీరు అది చదివిండా మీ నియామకాలు? నేను చూసిన దాన్ని ఇవాళ వాడు ప్రూవ్ చేసుకోవాలి. దానికి మించిన దరిద్రం ఇంకేమున్నది? దానికి మించిన దౌర్భాగ్యం ఇంకేం?